డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే ENT ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా కామన్గా మనం చిన్నపిల్లల్లో ఇయర్ పెయిన్ చూస్తూ ఉంటాం. అక్యూట్ ఓటైటిస్ మీడియా అనే కండిషన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తుంది అంటే చిన్నపిల్లల్లో ఎప్పుడైతే జలుబు చేస్తుందో, ఈ జలుబు వల్ల ఎప్పుడైతే సకాలంలో వాళ్ళు మెడికేషన్ ఇవ్వమో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కాస్త ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా చెవిలోకి స్ప్రెడ్ అయ్యి చెవి లోపల ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ రావడంతో చెవి లోపల చాలా పెయిన్ ఉండడం, చెవి నుంచి ఒక్కొక్కసారి చీము, నెత్తురు లాంటిది కారటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇది బాగా ఫ్రీక్వెంట్గా జలుబులు చేసే వాళ్ళలో కూడా మనం ఈ కండిషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది పిల్లల్లో ఎడినాయిడ్స్ అనే కండిషన్ ఉంటుంది. అంటే ముక్కు వెనకాల గడ్డలు అన్నమాట. గొంతులో ఎలాంటి టాన్సిల్స్ అని ఉంటాయో అలాంటివే ముక్కు వెనకాల మనకి ఎడినాయిడ్స్ అని ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడైతే ఈ ఎడినాయిడ్స్ ఎప్పుడైతే పెద్దగా అయిపోయి ఉంటాయో అప్పుడు కూడా ఈ కోల్డ్ వచ్చిన పిల్లల్లో చాలా కామన్గా మనం ఇయర్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఎప్పుడైతే చెవి ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా చెవి లోపల మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ చెవి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయిన తర్వాత చెవి లోపల నీరు లాంటిది చేరిపోతుంది. అంటే ఏదైతే మిడిల్ ఇయర్ మధ్య చెవి ఏదైతే ఉంటుందో ఈ మధ్య చెవి లోపల నీరు చేరిపోయి ఉంటుంది. ఈ నీరు చేరిపోవడం వలన వాళ్ళకి సరిగ్గా వినిపించకపోవటం, చెవి లోపల బరువుగా ఉండటం, ఆ సైడ్ ఎవరైనా మాట్లాడినప్పుడు అసలు రెస్పాండ్ అవ్వకపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా మనం సకాలంలో ట్రీట్ చేయమో అది ఆ పస్ కాస్త అలా ఉండిపోయి చెవి లోపల అది మ్యూకస్ లాగా మారిపోతుంది. ఆ మ్యూకస్ ఎప్పుడైతే చెవి లోపల మిడిల్ ఇయర్లో మధ్య చెవిలో నిండిపోయి ఉంటుందో ఈ నార్మల్గా ఈ మధ్య చెవిలో మనకి గాలి నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాలి కాస్త మ్యూకస్ రీప్లేస్ చేస్తుందో అప్పుడు ఈ చెవి బరువుగా ఉండటం, చెవి లోపల దిబ్బడేసినట్టు ఉండటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంతో పాటు కొంతమందిలో అలర్జీస్ ఉన్న వాళ్ళలో, ఎస్పెషలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే పెద్దవాళ్ళలో ఎప్పుడైతే అలర్జీస్ ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళలో చిన్నపిల్లల్లో కూడా మనం ఈ అలర్జీస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఫ్రీక్వెంట్గా జలుబులు రావటం, ఫ్రీక్వెంట్గా పొద్దున్న లేవగానే విపరీతంగా తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీళ్లు కారటం, ఈ కళ్ళల్లో గొంతులో దురదలు రావటం, ఇలాంటివన్నీ మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఈ అలర్జిక్ రైనైటిసే కాకుండా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వలన కూడా జలుబు అనేది చేస్తూ ఉంటుంది. అక్యూట్ రైనైటిస్ అని అంటాం. ఈ కైండ్ ఆఫ్ జలుబులు ఎలా వస్తూ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యి కూడా ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలానే చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా స్నోరింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే గురక పెట్టడం కూడా చూస్తూ ఉంటాం రాత్రులు పడుకున్నప్పుడు. సో ఈ గురక పెట్టడం, నోరు తెరిచి గాలి పీల్చుకోవటం, ముక్కు నుంచి గాలి రాక ఇబ్బంది పడి నోరు తెరిచి గాలి పీల్చుకోవటం, గురక పెద్ద పెద్దగా పెట్టడం, ఇవి కూడా చూస్తూ ఉంటాం. దీనికి మేజర్ కారణం ఏంటి అంటే ఎడినాయిడ్స్ అనేవి ముక్కు వెనకాల ఉండే కండలు అన్నమాట. ఏవైతే మనకి గొంతులో మనం నోరు తెరవంగానే గొంతులో కనిపించే టాన్సిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి టిష్యూనే సేమ్ ముక్కు వెనకాల ఉంటాయి. ఇవి ఎప్పుడైతే చాలా పెద్దగా అయిపోయి మన గాలి గొట్టాన్ని బ్లాక్ చేస్తూ ఉంటాయో అలాంటప్పుడు వాళ్ళకి ముక్కు నుంచి గాలి రాక వాళ్ళు నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. అలానే పెద్ద పెద్దగా గురక పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల్లో మనం గురక చూస్తూ ఉంటామో ఓన్లీ జలుబు వచ్చినప్పుడే వాళ్ళకి గురక ఉంటే కనుక పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జలుబు తగ్గిపోగానే వాళ్ళు నార్మల్ అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ కామన్. బట్ జలుబు లేకుండా కూడా ఎప్పుడైతే గురక పెడుతూ ఉంటారో అప్పుడే మనం ఈ ఎడినాయిడ్స్ ఉన్నాయేమో అని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎడినాయిడ్స్ మనకు డైరెక్ట్ గా కనిపిస్తాయా, ముక్కులో చూడంగానే కనిపిస్తాయా? కనిపించవు. అవి ఈదర్ ఎక్స్రే ద్వారా కానీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కానీ మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. అది ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్స్రేలో కానీ మనకి ఎండోస్కోపీలో కానీ ఈ ఎడినాయిడ్స్ చాలా పెద్దగా అయిపోయినాయి అని తెలుస్తుందో దాన్ని కంపల్సరీగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్నోరింగే కదా పెద్దవాళ్ళు పెట్టినట్టే చిన్నపిల్లలు పెడుతున్నారు అని అనుకోవడం పొరపాటు. సో ఎందుకు అంటే ఈ స్నోరింగ్ జరిగేటప్పుడు పిల్లల్లో ఆక్సిజన్ సాచురేషన్ అనేది పడిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ చాలా పెద్ద పెద్దగా గురక పెట్టే వాళ్ళల్లో ఈ ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది చాలా ప్రమాదం. వాళ్ళ యాక్టివిటీ
డే టైమ్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది. స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవి ఈ ఎడినాయిడ్స్ ఎప్పుడైతే ఉంటాయో దాన్ని సకాలంలో నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.